హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే రొయ్యల కర్రీ అయితే వండుకుందాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని రొయ్యలను అయితే వేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న రొయ్యలను అయితే ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యల నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అనేది ఇంకిపోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం అల్లం, ఉల్లిపాయ, తెల్లుల్లి, బిర్యానీ స్పైసెస్ అయితే మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త మీడియం సైజు రొయ్యలు కాబట్టి దగ్గరికి ఫ్రై లాగా చేసుకోవాలి అనుకుంటున్నాం. అలా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే చూడండి బాగా ఫ్రై అయిపోయి ఇవైతే సైడ్కి తీసుకుందాం. ఇప్పుడైతే కాస్త ఆయిల్ వేసుకొని ఉల్లి ముద్ద చేసుకున్నాం కదా, అదైతే వేసుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కోసుకొని రెండైతే వేసుకోవాలి. బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు కాస్త చిటికెడు పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్, ఇందాక రొయ్యల్లో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. రుచికి తగినంత కారం. ఇప్పుడైతే బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాక ఇందాక ఫ్రై చేసుకున్న రొయ్యలు అయితే వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడైతే సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ అయితే మూత పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే మూత తీసి చూసుకుందాం. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా దగ్గర కొత్తిమీర అయితే నిండుకుంది. మీ దగ్గర ఉంటే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.